దేశంలో పేద విద్యార్థులకు విద్య అందకుండా పోయే ప్రమాదం ఉందన్నారు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్. విద్య ప్రమాణాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో విద్యా వ్యవస్థను గాలి కొదిలేశారని ఫైర్ అయ్యారు ప్రొఫెసర్ కోదండరాం. పేదలకు ఉన్నత విద్య అందడం లేదని ఫైర్ అయ్యారు. వరంగల్ కేయూలో విద్యా వ్యవస్థపై సెమినార్ జరిగింది. ఈ సదస్సుకు ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, విద్యావంతులు హాజరయ్యారు. యూనివర్సిటీలకు బడ్జెట్ కేటాయించాలన్నారు ప్రొఫెసర్ లింబాద్రి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఉన్నత విద్య అందేలా సర్కారు చర్యలు తీసుకోవాలన్నారు. శోభంలో ఇవాళ విద్యారంగం ఉంది. స్కూల్ విద్య కానివ్వండి, కాలేజ్ విద్య కానివ్వండి, విశ్వవిద్యాలయ విద్య కానివ్వండి, మొత్తంగా నిర్లక్ష్యానికి గురై గత 10 ఏళ్లుగా పూర్తి నిర్లక్ష్యానికి గురి కావడం వలన విశ్వవిద్యాలయాలు అధ్యాపకులు లేరు. ఉన్నవాళ్ళంతా కాంట్రాక్ట్ అధ్యాపకులు. అది ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు. ఒక లెక్చరర్గా అపాయింట్ అయ్యి 23-24 ఏట లెక్చరర్గా అపాయింట్ అయితే వాళ్ళు మేధస్సులో పెరిగి 30-35 ఏళ్లకు వాళ్ళు ప్రొఫెసర్స్ అయిన తర్వాత సమాజంలో అటు సామాజిక మార్పుకు కానీ, లేదా జ్ఞానానికి కానీ, లేదా విద్యార్థులకు చదువు చెప్పడంలో కానీ ఒక ఇంటలెక్చువల్ క్లాస్, ఒక మేధావి వర్గం ఏర్పడాలి. ఇవాళ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ఒక 20 ఏళ్ళు రాబోయే కాలంలో ఒక మేధావి వర్గం తెలంగాణ ఉంటుందా లేదా? అంటే విశ్వవిద్యాలయం నుంచి వచ్చినటువంటి అధ్యాపకులు జ్ఞానాన్ని సృష్టించి, కొత్త జ్ఞానాన్ని సృష్టించి అసలు వాళ్ళు సమాజానికి చేయవలసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదో చేయగలరా లేదా? ఇంత అస్థిరంగా ఉండి నిరంతరంగా ఉద్యోగము ఎప్పుడు ఊడుతుందో తెలియనటువంటిది ఇది నా దృష్టిలో జరిగినటువంటి అతిపెద్ద ఘోరం లాంటిది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు కూడా చాలామంది కాలేజీల దాకా రాగలుగుతున్నారు. కానీ రెండవ పరిణామం ఏంటంటే దీన్ని మనం అర్థం చేసుకొని ప్రోత్సహించి ఆ వర్గాలకు కూడా విద్యను అందించగలిగితే ఒక సామాజిక మార్పు సాధ్యమవుతుంది. కానీ దీనికి ప్రధాన ప్రతిబంధకం ఏమున్నదంటే వాళ్లకు తగినటువంటి రీతిలో ఒక ఉన్నత విద్యను అందించగలిగేటువంటి శక్తి ప్రస్తుతము మరి ప్రభుత్వాల విధానాల వల్ల అది సాధ్యపడటం లేదు. చాలా వరకు ఉన్నత విద్యారంగం మీద పెట్టుబడి తగ్గిపోయింది. ఖాళీలు భర్తీ చేయట్లేదు, మౌలిక సదుపాయాలు విస్తరించట్లేదు. ఈ విస్తరించకపోవటం చేత ఇవాళ ఉన్నత విద్యారంగంలోకి చేరిన పిల్లలు తమకు అవసరమైనటువంటి విద్యను, తమకు కావలసిన నైపుణ్యాన్ని వాళ్ళు పెంపొందించుకోలేకపోతున్నారు. ఈ స్థితి నుంచి యూనివర్సిటీలను బయటపడేసి మరి అవి విద్యార్థుల యొక్క అవసరాలను తీర్చే విధంగా పెంపొందించవలసిన అవసరం ఇవాళ ఉన్నది. ఈ అవసరాన్ని పరిపూర్తి చేయాలంటే చాలా కీలకం. నిధులు పెంచాలి, ఖాళీలు భర్తీ చేయాలి, మౌలిక సదుపాయాలు తీవ్రతరం చేయాలి. మనం బోధించే అంశాల మీద కూడా దృష్టి పెట్టి అవసరాలను తీర్చే విధంగా దాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం కూడా ఉంది. ఫేక్ సర్టిఫికెట్స్ వస్తున్నాయని, రెండోది వెరిఫికేషన్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. అమెరికాలో ఉద్యోగం వస్తుంది, లేదా అమెరికాలో సీట్ వస్తుంది. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో, జేఎన్టీయూలో వెరిఫికేషన్ చేయాలి. వాళ్ళ బంధువులు, పేరెంట్స్ ఎవరో వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేసి ఫీజు కట్టారు. ఇట్లా కాకుండా ఒక ప్రజాస్వామికబద్ధంగా ఉండాలి, అందరు సింపుల్గా వెరిఫై చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఎనీ టైం ఎనీవే ఈజీగా వితౌట్ పేయింగ్ ఏ సింగిల్ ప్రైస్ అకాడమిక్ వెరిఫికేషన్ చేసుకునే పద్ధతి మేము పెట్టాం. స్టూడెంట్ అకాడమిక్ తద్వారా మొన్ననే అమెరికన్ కాన్సులేట్ జనరల్ వాళ్ళు వచ్చి మాకేం చెప్తున్నారంటే, ఈ దేశంలో ఈ వెరిఫికేషన్ సిస్టాన్ని సింప్లిఫై చేసిన రాష్ట్రం మీద ఒకటే. మేము ఎవ్రీడే 900 వెరిఫికేషన్ చేస్తాం హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్లో. మీ వెబ్సైట్ ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టుకుంటాం, ఎందుకంటే ఉస్మానియా, జేఎన్టీ ఎవరు అప్లై చేసినా మేము ఆన్లైన్లో వెరిఫై చేసుకొని క్లియర్ చేస్తాం. ఎందుకంటే ఒక 20 ఏళ్ళ డాటా విద్యార్థులకు సంబంధించి అంతా కూడా మేము ఆన్లైన్లో వెరిఫికేషన్. ఇదేంటంటే పిల్లలకు ఇబ్బంది ఉండదు. ఉద్యోగం వచ్చినటువంటి వాడు కూడా వెరిఫికేషన్ చేస్తుంది. ఇబ్బంది పడి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళని చూసినాం. డబ్బులు కట్టి ఆఫీసులో చుట్టూ అవన్నీ లేకుండా చాలా సింపుల్గా విద్యార్థులకు అందాలనే ఉద్దేశంతో ఇలాంటి మార్పుల్ని చేయడం జరిగింది.